వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 70. సీనియర్ రాహుల్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది విహాన. ఏమైంది డల్గా ఉన్నా? ఏం లేదు. నువ్వు బాలేవు. బాగోలేకపోతే నువ్వేమైనా బాగు చేస్తావా? నోరు మూసుకుని నోట్స్ రాసుకో అని కసురుతుంది. ఏంటో సీనియర్కి చిటపటలు ఎక్కువయ్యాయి అని భుజాలెగరేసి నోట్స్ రాసుకుంటున్న రాహుల్ డిప్ప మీద ఒక్కటిచ్చి విహాన పక్కన కూర్చుంటాడు విరాజ్. అబ్బా ఏంట్రా పొద్దున్నే నీ చేతి దొరకటి నేను దొరికానా అని అరుస్తాడు రాహుల్. నువ్వు తప్ప నా దొరక తీర్చుకోవడానికి ఎవరు లేరురా రాహులా. పని చూసుకొని అతని బుగ్గ తడతాడు. నేను ఉండనిక్కడ పోరా అని బుక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు రాహుల్. రాహుల్ వెళ్ళిపోగానే విహాన వంక చూస్తాడు విరాజ్. అతను తన పక్కన కూర్చోగానే టక్కన పైకి లేచి బ్యాగ్ అందుకుని వెళ్ళిపోబోతుంది విహాన. ఆమె వెళ్లకుండా బ్యాగ్ పట్టుకుని తన పక్కన కూర్చునేలా లాగుతాడు విరాజ్. చంపేసేలా అతని వంక చూస్తూ బ్యాగ్ లాగాలని చూస్తుంది. అతని బలం ముందు అది అవ్వక సైలెంట్గా ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టి కూర్చుంటుంది. మళ్ళీ నోట్స్ రాసుకుంటున్న ఆమె వంక ఒకసారి చూసి బ్యాగ్ ఇద్దరి మధ్య నుండి లాగేసి ఆమె నడుం పట్టి దగ్గరకు లాక్కుంటాడు. అనుకోని ఆ చర్యకి షాక్తో నీలుకుపోతుంది విహాన. వెంటనే తేరుకుని విరాజ్ నుండి దూరం జరగాలని ట్రై చేస్తుంది. కానీ అతని పట్టుములు తన వల్ల కాక వదులు విరాజ్ అని అరుస్తుంది. అరవకు, ఇక్కడే ముద్దు పెట్టేస్తా. అతను బెదిరింపుకి అసహనంగా మొహం పక్కకు తిప్పేస్తుంది విహాన. ఓయ్ ఏయ్ గట్టిగా నడుము నలిపి విహాన అరిచేలోపు నోరు మూసేస్తాడు విరాజ్. నొప్పి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి విహానాకి. నోటి మీద ఉన్న అతని చేతిని రక్తం వచ్చేలా కొరికేస్తుంది విహాన. బ్లడ్తో తడిచిన చేతిని చూసి చిన్నగా నవ్వి ఆమె చున్నీని చించేసి కట్టుకున్నాక, నీ గుర్తుగా గిఫ్ట్ ఇచ్చావా విహా అంటాడు. మనిషివేనా నువ్వు? ఎందుకు నన్ను ముట్టుకోవద్దు అంటే ఇంకా ఇంకా అసహ్యం కలిగేలా చేస్తావు? ఆహా, మరి కన్యాకుమారిలో నలిపినప్పుడు ముట్టుకున్నప్పుడు ఆ అసహ్యం రాలేదా అని పళ్ళు బిగబెట్టే అడుగుతాడు విరాజ్. సైలెంట్ అయిపోతుంది విరాజ్ మాటలకి. ఇలానే సైలెంట్గా ఉండు, ఏదో ఒక రోజు మెడలో తాళి కట్టేస్తా, మా ఇంటికి లాక్కుపోతా. కట్టిన తాళి తెంచడానికి చేతులు కూడా ఉన్నాయి. సరే తెంచు అని మెడలో ఏదో వేసేస్తాడు విరాజ్. నిజంగా తాళి వేశాడేమో అనుకుని గబుక్కుమని లేచి నిలబడి మెడలో చూసుకున్న ఆమెకి చమక్కుమని మెరుస్తుంది డైమండ్ పెండెంట్ చైన్. అది చూసి హమయ్య అనుకుని విరాజ్ వంక కోపంగా చూసి తీసేయాలని చూసిన ఆమెకి ఇప్పుడు అది తీస్తే అదిగో అక్కడే ఉన్న నా కార్లో మనకి శోభనం జరిగిపోతుంది అంటున్న విరాజ్ మాటలకి ఆ పని చేయకుండా కొట్టేలా అతని వంక చూస్తుంది. రింగ్ విసిరేసి డ్యామేజ్ చేశావు. దాన్నే చైన్గా చేంజ్ చేశాను. ఎందుకంటే నీ చేయి పట్టుకొని ఉండడం కన్నా నీ గుండెల్లో ఉండాలని ఆల్రెడీ ఉన్నాను అనుకో, అది వేరే విషయం. అది నీ మెడలో లేకపోతే నువ్వు నా కవిపిట్లో ఉంటావు. జాగ్రత్త అని విహాన బుగ్గ తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కన్నీళ్లు వచ్చేస్తుంటే కష్టంగా వాటిని ఆపుకొని అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి గుక్క పట్టి ఏడుస్తుంది. ఎందుకురా ఇలా పిచ్చిగా బిహేవ్ చేసి నన్ను ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తావు అని మెడలో చైన్ చూసుకుంటుంది. నువ్వెన్ని చెప్పినా పసి ప్రాణం పోతుంది అంటే నిన్ను యాక్సెప్ట్ చేయలేను ఆంష్ అని బాధగా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రెస్టారెంట్ నుండి జయరాజ్కు ఆఫీస్కి వచ్చిన సోనా జరిగింది మొత్తం తండ్రికి చెప్తుంది. వీడెవడో దొంగనా కొడుకులా ఉన్నాడు బేబీ, చాలా డేంజర్గా కూడా ఉన్నాడు డాడీ. అయినా వాడికి హెల్ప్ చేస్తే మన పని అయిపోతుంది కదా, ఇంకేం కావాలి, మన జోలికి రాడు వాడు. కానీ విహానాన్ని బెదిరించినంత ఈజీ కాదు డాడీ బావని పెళ్లికి ఒప్పించడం. నన్ను రేప్ చేశాడు అని నింద వేస్తేనే నాతో పెళ్లికి ఓకే అంటాడు. అలాగే చేద్దాం బేబీ, ఒక్కసారి నువ్వు ఆ ఇంటి కోడలైతే చాలు, మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ మాధవ్ గాడు ఏదైనా తేడా చేస్తే చంపి పారేయడమే అని కసిగా అనుకుంటాడు. అవును డాడీ, వాడి ఫ్రెండ్ కూడా తేడాగానే ఉన్నాడు. మన జాగ్రత్తలో మనం ఉందాం బేబీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని సోనాని పంపేశాక జయరాజ్ తన ఓన్ ప్లాన్ రెడీ చేసుకుంటాడు. హలో మాధవ్, చెప్పు సుధీర్. ఆ అబ్బా కూతుర్లు మనం చెప్పినట్టు చేస్తారంటావా? దానికి పొగరు టన్నుల్లో ఉంది. మన పని అయ్యే వరకు మన మాట వింటారు సుధీర్. దాని పొగరుతో మనకేం పని లేదు. ఆ విరాజ్ గాడు లైఫ్ లాంగ్ దానితో సంతోషంగా ఉండలేడు. విహానా వాడి దగ్గరికి రాదు, అది చాలు మనకి. కానీ దాన్ని కూడా టేస్ట్ చేస్తే బాగుంటుందేమో. ఇలాంటి చెత్త వాగితే నీ చేతులు విరిచేస్తా సుధీర్. మాధవ్ వాయిస్ లో కోపానికి సైలెంట్ అయిపోతాడు సుధీర్. నేను ఎంత కష్టపడి వాళ్ళని కాంటాక్ట్ అయ్యానో నీకు తెలుసా? దాన్ని టేస్ట్ చేస్తే నేను ఈజీగా పట్టుకోగలరు. విహానాన్ని మనకి నచ్చినట్టు యూజ్ చేసుకున్నా వాళ్ళ చేతికి అప్పగిస్తే మనల్ని పట్టుకోవడం ఎవరి తరం కాదు. ఇప్పుడు ఆ సోనాని ఏదైనా చేస్తే వాళ్ళ బాబు మొత్తం చెప్పేస్తాడు. మనిద్దరం జైల్లో ఉండాలి. నీ కాళ్ళ మధ్య దురదకి బ్రోతల్ హౌస్కి వెళ్తే బొచ్చెడు మంది దొరుకుతారు. ఇంకొకసారి మీ మైండ్లో ఇలాంటి ఆలోచన రానివ్వకు, అర్థమైందా?
మాధవ్ కోపానికి ఉఫ్ అనుకుంటాడు సుధీర్. నిజమే, వీడు చెప్పింది కరెక్టే. చిన్న మిస్టేక్ చేసినా మమ్మల్ని అవినాష్ వదలడు అని మనసులో అనుకొని సోనా మీద ఉన్న కోరికని అక్కడే చంపేసుకుంటాడు. నిన్నే సుధీర్. అర్థమైంది మాధవ్. సారీ, పిచ్చిగా మాట్లాడి కోపం తెప్పించాను. ఇట్స్ ఓకే. మనిద్దరం సేఫ్గా ఉండాలి అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు, గుర్తుపెట్టుకో. అలాగే మాధవ్, నువ్వు చెప్పింది మన సేఫ్టీ కోసమే అయినప్పుడు నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను, ప్రామిస్. గుడ్. నేను వచ్చే ముందు నీకు కాల్ చేస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. నెల నెలా మాధవ్ పంపే మామూలు కోసమైనా సైలెంట్గా ఉండాలి అనుకుని తన దురదపు తీర్చుకోవడానికి పోతాడు సిద్ధిగాడు. ఈవినింగ్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన విరాజ్కి వినయ్ లగేజ్ ప్యాక్ చేసుకోవడం కనిపించి అతని దగ్గరికి వెళ్తాడు. విని, ఏంటన్నయ్య? ఎప్పుడు ఫ్లైట్? రేపు ఆఫ్టర్నూన్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు అన్నయ్య. అక్కడంతా ఓకేనా? బాగుంది. నువ్వు కూడా రావాల్సింది, సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళ. చూద్దాంలే, ఇవాళ నైట్ అవుట్ ప్లాన్ చేయి. అన్నయ్య, నిజమేనా నువ్వు చెప్పేది? నిజమే. సరే, హోమ్ థియేటర్ రెడీ చేస్తా, అదిరిపోవాలి. అమ్మ నాన్న ఉన్నారు, జాగ్రత్త. అవన్నీ నాకు వదిలే అని హుషారుగా సిట్టింగ్ రెడీ చేయడానికి వెళ్తాడు. రాత్రి అందరూ భోజనం చేసి వెళ్ళిపోయాక హోమ్ థియేటర్లో ఓల్డ్ మూవీస్ పెట్టుకొని బీర్ విత్ చికెన్ స్టఫ్తో రిలాక్స్ అవుతారు బ్రదర్స్. అన్నయ్య, ఏంటి ఇప్పుడు? ఆల్ హ్యాపీనెస్ కదా? దేనికి? దేనికేంట్రా? మమ్మీ డాడీతో నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా? విహాన రిజెక్షన్ గుర్తుకు వచ్చి బీర్ బాటిల్ మొత్తం లేపేస్తాడు విరాజ్. అయ్యో అన్నయ్య, ఏంటో అలా తాగేశావు? సంతోషం ఎక్కువైందిలే, కానీ నువ్వు చెప్పు, ఏంటి సౌమిత్తో మంచి బాండింగ్ వచ్చినట్టు ఉంది అని వెటకారంగా అడుగుతాడు విరాజ్. అబ్బా, దొరికిపోయానే, ఇప్పుడు ఎలా అయినా కవర్ చేయాలనుకొని. అదేం లేదన్నయ్య, అతను చాలా ఇన్నోసెంట్ అండ్ క్యూట్, అందుకే కొంచెం క్లోజ్గా మాట్లాడాను. కానీ నువ్వు అనుకునే బాండింగ్లు, బటర్ఫ్లైలు ఏం లేవు. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. సరే, చూద్దాం ఎన్ని రోజులు ఇదే పాట పాడతావో. నా సంగతి తర్వాత. నువ్వేంటి ఈ మధ్య లేడీస్ ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నావంట? రాహుల్ చెప్పాడా? ఎవరో ఒకరు చెప్పారులే, కానీ ఏంటి విషయం? విహాన ఎస్ అంటే ఇంట్లో అందరికీ తనని పరిచయం చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు తను రెడీగా లేదు. అందుకే వినయ్తో అప్పుడే చెప్పాలి అనిపించదు విరాజ్కి. మా సీనియర్ కోసం పర్చేస్ చేశానులే. ఓ, నేను ఇంకా జూనియర్ కోసం అనుకున్నాను. నాకు సీనియర్లో ఒక్క ఫ్రెండ్ ఉంది, తను రాహుల్కి కూడా ఫ్రెండే. నువ్వు అనుకునేంత ఏం లేదు అక్కడ. అవునులే, నీకంటే ఏజ్లో పెద్ద అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు? వినయ్ నార్మల్గా చెప్పిన ఆ మాట విరాజ్కి కోపం తెప్పిస్తుంది. పెద్ద అమ్మాయి అయితే ప్రేమించకూడదని రూల్ ఉందా విన్ని అని అడుగుతాడు. రూల్ ఏం లేదులే, కానీ మనకన్నా పెద్ద అమ్మాయిని ప్రేమించడం కొంచెం వియర్డ్గా ఉంటుంది కదా. వియర్డ్, వికృతి లాంటి పెద్ద మాటలు ఎందుకులే కానీ వెళ్ళి బబ్బు అని వినయ్ చెంప తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్ లవ్ చేస్తాడని, అది కూడా తనకన్నా ఏజ్లో 6 years పెద్ద అమ్మాయిని లవ్ చేస్తాడని అస్సలు అనుకుని వినయ్ ఆ విషయం అక్కడితో వదిలేస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.